Greetings to you in the name of our Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములను నూతన సంవత్సర దీవెనలను నిండుగా అనుగ్రహిస్తూ దేవుని కృప మనకు తోడై ఉండాలని కోరుకుంటూ ఉన్నా. ఈ యవనస్తుల మీట్లో కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని అందించటానికి దేవుడు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి, అలానే మీరు మాకు ఇచ్చిన ఈ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ తన కృపలో మిమ్మల్ని భద్రపరుస్తూ, విశేషించి యవ్వన కాలంలో ఉన్న మీకు తన కాపుదల నిండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ సమయంలో కొద్దిగా దైవ లేఖన భాగాలను మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరులారా, సహోదరి, మీరు ఒక్క మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి అని అంటే, యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు ఒక ఆశీర్వాదాన్ని, దైవిక విషయాలు యందు ఆసక్తి కలిగి ఉండిన మీ గ్రూపును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, దేవుని మహింపరుస్తున్నాను. ఎందుకనంటే యవ్వనంలో లోక సంబంధంగా జీవించగలిగిన పరిస్థితులుండి దైవికమైన ఆలోచనలతో, ఒక కట్టుబాటుతో, విశ్వాస సంబంధమైన పరిస్థితుల్లో మీరు ముందుకు కొనసాగాలని చేసే ఈ ప్రయత్నాన్ని నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నా. మనం ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాలు 7 సంఘములను గూర్చిన ఆలోచనలు ఉంటాయి. 7 సంఘములను గూర్చిన ఆలోచనలు. ఒక్కొక్క సంఘం గురించి ఒక్కొక్క మెప్పును గూర్చి, వారి తప్పులను గూర్చి ఎత్తి చూపెడుతూ, వారిని ప్రోత్సహిస్తూ, మీరు అటువంటివి చేయొద్దు, అటువంటి చేస్తే ఇబ్బందులు పడతారు అనే విషయాలను దేవుడు పరిశుద్ధాత్ముని ద్వారా యోహానుకి ఒక దర్శన రీతిగా వాటిని చెప్పిన మాటలు. ఈ రోజున మనము 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 7 వచనాల వరకు, 1 నుండి 7 వచనాల వరకు ఉన్న ఆ దైవ లేఖన భాగము మనము ఆలోచనలు చేద్దాం. ఇక్కడ ఈ 7 వచనాల్లో ఎఫెసు సంఘమును గురించి వ్రాయబడి ఉంటది. ఎఫెసు సంఘమును గురించి వ్రాయబడి ఉంటది. ఎఫెసును గురించిన ఆలోచన మనం తీసుకోవటానికి ఇష్టపడదాం. ఎఫెసు అనగా అర్థము కోరదగినది. రెండవ అర్థము వదులుట. మూడవ అర్థము జారుట. ఎఫెసు అనగా 3 అర్థాలు ఉన్నాయి. ఎఫెసు అనగా మొదటి అర్థము కోరదగినది అనగా అది మనము అద్భుతమైన లక్షణాలు కలిగినది కనుక దానిని మనం తీసుకోగలిగినది, లేదా మనం బాగా ప్రేమించగలిగినది అని అర్థము. తర్వాత కొన్ని లక్షణాలు చూస్తే వదులుట లేదా జారుట అనే మరి ఒక 2 అర్థాలు ఉన్నాయి. ఈ సమయంలో ఈ ఎఫెసు పట్టణమును గురించి చెప్పబడుతున్న పురాతన నేపథ్యం ఏమిటంటే, చిన్నాసియా పట్టణంలో క్రీస్తు పూర్వం 13వ శతాబ్దంలో వీరు గ్రీకుల రాజ్యంగా స్థాపించబడి ఒక అద్భుతమైన పట్టణముగా వెలసిల్లినట్లుగా చూస్తున్నాం. అలాగనే చరిత్రకారులు ఈ ఎఫెసు పట్టణం మంచి రహదారులు, అలాగనే మంచి ఓడరేవు కలిగిన పట్టణంగా ఉండినందున ఈ పట్టణానికి మంచి వ్యాపార కేంద్రంగా ఉంది. అందుకని దీన్ని ఏమన్నారంటే ఆసియా దేశపు వెలుగు అని ఎఫెసు పట్టణం గురించి చూశారు. అలాగనే ఆసియా మార్కెట్ అనే పదం కూడా చరిత్రలో దీన్ని వాడారు. అలాగనే రోమ్లో కొలోసియం అనే స్టేడియం ఉంది. ఆ స్టేడియంకు సింహాలు ఎదుట వేయడానికి ఆసియా నలుదిక్కుల నుండి బానిసలను లేదా హతసాక్షులను ఈ ఎఫెసు మార్గంలో గుండా తెచ్చి కనుక ఈ ఎఫెసుని హతసాక్షుల రహదారి అని కూడా పిలిచేవారు. ఇట్లా చాలా నేపథ్యము, చారిత్రక నేపథ్యం ఉంది. అలాగనే అపోస్తలుల గ్రంథం 19వ అధ్యాయంలో
ఎఫెసు పౌరులు అర్తమీ దేవి దేవాలయించేవారు, ఆ దేవతని ఆరాధించారు. ఇలా ఈ నేపథ్యము రాజకీయ లేదా పురాతన నేపథ్యము కలిగిన ఈ పట్టణం గురించి దేవుడు ఏమని రాస్తున్నాడు అనే మాటను మనం చూద్దాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు మొదటి ఇలాగూ వ్రాయము, ఈ నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్యన సంచరించువాడు చెప్పు సంగతులేమనగా అనే మాటను మనం చూస్తున్నప్పుడు, ఎఫెసు సంఘపు దూత వారికి రాస్తూ 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్యన సంచరించు అనే పదం వాడినప్పుడు ఆ ఎఫెసు సంఘపు దూతకి ఇలా చెప్పండి. ఏం చెప్పమంటున్నాడు అంటే కొన్ని మెప్పులు ఉన్నాయి. వారి మెప్పు అంటే, ఒకటి, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. క్రియలు బాగున్నాయి. దేవుని కొరకు నిలవబడటం, దేవుని యందు విశ్వాసం ఉంచటంలో, కష్టపడటంలో, సహనంగా ఎదురు చూడటంలో చాలా అద్భుతమైన పరిస్థితి ఉంది. ఎందుకనంటే మనం జ్ఞాపకం చేసుకుందాం, ఏదైనా ఒక అద్భుతమైన విశ్వాసిగా ఉండిన మనము కొన్ని పరిస్థితులను బట్టి దిగజారిపోతూ ఉంటాం. అలాగనే కొన్ని దైవికమైన విషయాలందు ఆసక్తి కలిగి ఉండవలసిన వారము క్రియల నుండి దిగజారిపోతూ ఉంటాం. మంచి విశ్వాసంతో ఉండవలసిన వారు విశ్వాస సంబంధమైన జీవితం నుండి అల్ప విశ్వాసమునకు లేదా విశ్వాస భ్రష్టులుగా మారిపోతూ ఉంటారు. అలాగనే దేవుని కొరకు నిలవబడవలసిన వారు, దేవుని చిత్తములో ఉండవలసిన వారు దేవుని చిత్తము నుండి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఎఫెసు సంఘం యొక్క గొప్ప లక్షణాలను 3 విషయాలుగా మాట్లాడుతాం. ఒకటి, నీ క్రియలు. రెండవది, నీ కష్టము. మూడవది, నీ సహనము నేను ఎరుగుదును అనే మాటను చెప్తున్నాడు. 4వ మాట ఏమిటంటే, నీవు దుష్టులను సహింపలేవని. ఆనాటి సంఘంలో జరిగే పరిస్థితి ఏంటంటే, సంఘము దేవుని వ్యతిరేక కార్యాలకు నడిపించే కొంతమంది బోధకులు తయారైనప్పుడు వారిని చాలా జాగ్రత్తగా ఖండించిన అనుభవము ఈ ఎఫెసు సంఘమునకు ఉన్నది. ఈ పరిస్థితిని ఇంకా ఆలోచనలు చేస్తే, వారు అపోస్తుల కాకయే తాము అపోస్తులమని చెప్పుకొనొచ్చు వారిని పరీక్షించిన వారిని ఏమంటుందంటే, నీవు అబద్ధ బోధకులని వారిని గుర్తించింది. ఇలా ఈ లక్షణాలన్నీ చూస్తే ఈ సంఘము కోరదగినది అనే విషయాన్ని జ్ఞాపకం. ఎందుకంటే క్రియలు బాగున్నాయి, కష్టపడింది, దేవుని కొరకు సహనంతో ఎదురు చూసింది, అలాగే దుష్టులను సహించలేదు, అబద్ధ బోధకులను పరీక్షించి కనుగొన్నది. ఈ లక్షణాలు ఎంత అద్భుతంగా, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎంత కష్టాలు వచ్చినా ఇది సహించిన సంఘము గనుక ఇది కోరదగిన సంఘముగా ఉండినది. ఈ సంఘము చాలా ప్రేమ కలిగిన సంఘముగా ఉండినది. అయితే ఇప్పుడు దాకా మనము 5-6 మెప్పులను గూర్చిన లేదా ఆ ప్రశంసల గురించి మాట్లాడి విన్నాం. అయితే నీకు ఒక తప్పు ఉన్నది అనే మాటను చెప్తూ ఉన్నాడు. చూడండి, అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ప్రేమతో ఆ లక్షణాలన్నీ బాగున్నాయి అని చెప్తూనే ఒక లక్షణం నీ మీద ఉంది. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా మొదట ఉండిన ప్రేమ లేదు, ఆరంభంలో ఉన్న భక్తి లేదు, ఆరంభంలో ఉన్న విశ్వాసం లేదు. ఇవన్నీ తగ్గిపోతున్నాయి. మనం కూడా చాలా సార్లు నూతన సంవత్సర వేడుకలో ఏం చేస్తామంటే వాగ్దానాలు తీసుకుంటూ కొన్ని ప్రమాణాలు దేవునికి చేస్తాం. ప్రభా, ఈ సంవత్సరం ప్రతి ఆదివారము ప్రతి రోజున నీ కొరకు ప్రార్థన చేస్తాను, దైవలేఖన భాగాలు చదువుతాను అని చాలా మాటలు తీసుకుంటాం. లేదా రోజుకి కొన్ని అధ్యాయాలు చదువుతాం అని చెప్తాం. కానీ కొన్నిసార్లు ఒక వారం గడిచేసరికి, కొన్ని నెలలు గడిచేసరికి ఏం జరుగుతుందంటే దాంట్లో నుండి మనం బయటికి వచ్చేస్తాం. అంటే నువ్వేం చేస్తున్నావు అంటే, మొదట నీకుండిన ఆ ప్రేమ, మొదట నీకుండిన ఆ భక్తి, మొదటి నీకున్న ఆ పరిస్థితి ఇప్పుడు దిగజారిపోతుంది. దాంట్లో నుండి వదిలివేశావు. ఎందుకంటే మొదటి లక్షణాలను చూస్తూ ఉంటే ఎఫెసుకి ఇవ్వబడిన పేరు కోరదగినది. అది కోరదగిన లక్షణాలే ఉన్నాయి. మరి అదే సమయంలో మొదట నీకుండిన ప్రేమ వదిలితివి అనగానే నీవు దాని నుండి జారిపోయావు అనే మాటను చెప్తున్నా. అలాగే నేను ప్రేమను వదిలిపోయావు అనే మాటను చూస్తున్నా. ఇట్లా ఆలోచనలు చేస్తూ ఉంటే ఈ సంఘము ఎంత గొప్ప లక్షణాలు కలిగి ఉందో
అదే సమయంలో మొదటగా ఎంత విశ్వాస సంబంధమైన జీవితం ఉందో, ఎంత భక్తి జీవితం ఉందో దాంట్లో నుండి బయటికి దిగజారిపోయిన సంఘటనను చూస్తున్నాం. అయితే నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటయ్యా అనంటే, తర్వాత వాటి నుండి నువ్వు ఏం చెయ్యాలి అనంటే ఆర్-క్యూబ్ ప్రోగ్రామ్ చెప్తున్నాడు. ఆర్-క్యూబ్. మనకు తెలుసు ట్రిపుల్-ఆర్ అనే పదాన్ని వాడతాం. ఆ ట్రిపుల్-ఆర్ అంటే ఏం చెప్తున్నాడంటే, మొదట నీవు ఏ స్థితి నుండి పడితివో జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ యువర్ సెల్ఫ్. ఎక్కడి నుండి పడిపోయావో జ్ఞాపకం చేసుకో. రెండవది మారు మనస్సు పొంది, రిపెంట్. ఫస్ట్ వన్ రిమెంబర్, సెకండ్ వన్ రిపెంట్. మూడవది ఏమంటున్నాడంటే తిరిగి ఆ మొదటి క్రియలను చేయము అనగా రిపీట్ 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 అనగా ట్రిపుల్-ఆర్. నువ్వు ఏ స్థితి నుండి పడిపోయావో జ్ఞాపకం చేసుకో. పడిపోయిన స్థితి నుండి జ్ఞాపకం చేసుకున్న గొప్ప వ్యక్తి ఎవరంటే తప్పిపోయిన కుమారుడు ఉదంతాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అతడు తండ్రి నుండి ఆస్తిని తీసుకున్నాడు, దూరదేశం వెళ్ళిపోయాడు, అంతా ఖర్చు అయిపోయిన తర్వాత పందుల దగ్గర తను కాస్తున్న తరుణాన్ని ఒక మాట మాట్లాడతాడు. తండ్రి, నీకును పరలోకమునకును విరోధముగా నేను పాపం చేసి తిని అనే పదం వాడతాడు. నీకును పరలోకమునకు విరోధంగా పాపం చేసి తిని నేను నీ కుమారుడు అనిపించుకున్నట్టుగా యోగ్యుడని కాదు. ఈ పరిస్థితి అంతా తను పడిపోయిన స్థితి. ఎందుకంటే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, అదే సమయంలో నా తండ్రి అంటే అనేక పనివారు కలరు, వారందరూ చాలా బాగా పని చేసుకుంటున్నారు, వారు కష్టం లేకుండా బ్రతుకుతున్నారు అనుకున్నవాడు తన పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వే స్థితి నుండి పడిపోయావో అది జ్ఞాపకం చేసుకో. రెండవది జ్ఞాపకం చేసుకున్న తర్వాత మారు మనసు పొందు. తిరిగి రిపెంట్ మారు మనసు పొందాలి. నీవు ఏదైతే దేవునికి వ్యతిరేకంగా దూరంగా నడుస్తున్నాను అని అనుకున్నావో ఆ కార్యాలన్నిటినీ వదిలేయాలి. అందుకని అంటున్నాడు మూడో మాట రిపీట్. తిరిగి ఆ మొదటి క్రియలను చేయి. ఆ మొదటి క్రియలు ఏదైతే దేవుని చిత్తంలో మొదట చేసావో ఆ క్రియలు కొత్తవి చేయమని అడగట్లేదు. ఇప్పుడు నీ స్థితిని ఎందుకు ఈ ఎఫెసు సంఘం గురించి ఆర్-క్యూబ్ గురించి బాగా డిస్కస్ చేస్తున్నాను అనంటే, మనం కూడా ప్రియ విద్యార్థులారా ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి. మీరు కెరియర్లో ముందుకు వెళ్ళాలనే ఈ స్థితిలో ఎన్నో అడ్డులు, ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు, అవసరతలు నిన్ను ఒక హడ్డిల్స్గా అడ్డుకుంటూ ఉంటాయి. ఆ స్థితిలో కొన్నిసార్లు విశ్వాస సంబంధమైన జీవితంలో పడిపోతూ ఉంటాం, తగ్గిపోతూ ఉంటాయి. దేవుడు నేను అన్ని చేస్తున్నానే, నాకు ఈ ఉద్యోగ పరిస్థితి కానీ లేకపోతే ఈ చదువులో మంచి మార్కులు కానీ ఎందుకు రావట్లేదు అని కొన్నిసార్లు మనం దేవునికి దూరంగా అయిపోతాం. అపవాది ఎప్పుడు కూడా చేసేది అదే. నీవెక్కడ బలంగా ఉంటావో, ఎక్కడ విశ్వాసంగా ఉంటావో అక్కడ నుండి నేను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అలా చేసిన తరుణాన్ని యవనస్తులు, దేవుని లేఖనం చెప్తుంది, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. ఏదో ఒక అడ్డంకి నిన్ను ఆ అడ్డంకి పెట్టి లేదా ఏదో ఒక పరిస్థితి చేత నిన్ను దైవికమైన విషయాల యందు నుండి దూరం చేస్తాడో. ఇప్పుడు నువ్వు గుర్తించుకోవాల్సింది ఏంటంటే, అయ్యా మొదట నీకుండిన ప్రేమ, మొదటి నీకుండిన భక్తి, మొదటి నీకుండిన విశ్వాసం వదిలితివి అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు గుర్తించాల్సింది ఏ స్థితి నుండి పడిపోయావో జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో నువ్వు దేవునితో ఆరాధనలు జరిగిస్తూ ఉండేవారో ఆ స్థితిని ఎందుకు వదిలేసావో జ్ఞాపకం చేసుకో. రెండవది మారు మనస్సు పొందు, తిరిగి దేవుని దగ్గరికి రా. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. తన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రమో తోసివేయవాడు కాడు. తనని అందరూ అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలకు ఒక అధికారం ఇచ్చాడు. తన యొద్దకు వచ్చిన ప్రతి వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. కనుక నువ్వు మారు మనసు పొందు, తిరిగి దగ్గరికి రా, రిపెంట్. నువ్వు తప్పనిసరిగా మారు మనసు పొందు. మూడవది తిరిగి ఆ మొదటి క్రియలు చేయి. అలాగే మొదటి క్రియలు చేయటం అనటం ఉద్దేశం ఏంటంటే, నీ కెరియర్ మీద మొదట ఎంతగా దృష్టి పెట్టావో, ఎంతగా భక్తితో ప్రార్థన చేసి ఆ టీచర్స్ లేదా ప్రొఫెసర్స్ చెప్పిన వాటిని నువ్వు జాగ్రత్తగా విన్నావో, జాగ్రత్తగా ధ్యానం చేసావో, జాగ్రత్తగా చదువుకుని మంచి స్థితిని మార్కులను పొందుకో, తిరిగి ఆ మొదటి క్రియలు చేసావా నీ భవిష్యత్ అంతా ఉజ్వలంగా ఉంటుంది. ఎందుకంటే అపవాది ఏదో ఒక రీతిన యవనస్తుల్ని పట్టుకోవడానికి చూస్తాడు, యవనస్తుల్ని దేవునికి దూరంగా చేయాలని చూస్తాడు. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, లోకము శరీరము లాగినను నేను లోబడక వెళతాను అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఎఫెసు లాగా మంచి లక్షణాలు కలిగి ఉన్నావా,
సంతోషం. ఒకవేళ ఎఫెసులో రెండవ లక్షణం మొదట నీకుండిన ప్రేమను వదిలితివి, లేదా మొదట ఉన్న స్థితిలో నుండి జారిపోయావేమో. ఎందుకంటే లోకము అపవాది చేతిలో ఉంది. అపవాది ఎవరిని మృంగుదరాని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడో, మరి ముఖ్యంగా యవనస్తుల్ని ఏ రీతిగానైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అపవాది ఆయా వలలు విసురుతాడు, ఆయా ఆలోచనలు, ఆశలు రేకెత్తిస్తాడు. అప్పుడు ఒకవేళ పడిపోయావేమో, ఒకవేళ దేవునికి దూరంగా అయిపోయావేమో, సమాజంలోనికి దూరంగా అయిపోయావేమో, లేదా నేను అనుకున్న ఈ స్థాయిని చేరలేకపోతున్నాను, దేవుడు నాకు సహాయం చేయలేదు అనే పరిస్థితుల్లో నువ్వు ఒకవేళ నిరాశతో, నిస్పృహతో కూరుకుపోయావేమో, ఒక్కమారు జ్ఞాపకం చేసుకో. మన దేవుడు తల్లి విడిచిన, తండ్రి విడిచిన ఎన్నడూ విడువడు, ఎడబాయడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియకుమారుడా, ప్రియకుమార్తె, ఒక్కమారు జ్ఞాపకం చేసుకోండి. నిన్నెన్నడూ విడువడు. దేవుడు కాపాడే దేవుడై ఉన్నాడు. ఎఫెసు లక్షణాలను ఒక్కసారి ఆలోచన చేసుకుని, నీవు మొదట అద్భుతమైన స్నేహము, ప్రేమ కలిగి ఉండినప్పుడు ఒకవేళ దిగజారిపోయావేమో, లేదా దేవునికి దూరస్తుడు అయిపోయావేమో, తిరిగి దగ్గరికి రా. ఎందుకంటే రావటానికి ఆర్క్యూబ్ ప్రోగ్రామ్ చేయాలి. రిమెంబర్ యువర్ సెల్ఫ్ అండ్ రిపెంట్ అండ్ రిపీట్. ఈ 3 చేయగలిగితే నీ ఏ స్థితి అయినా, చూడండి, తప్పిపోయిన కుమారుడు తండ్రి నీ కుమారుడు అనిపించుకున్నట్టు యోగ్యుడను కాను అని చెప్పినప్పటికీ దేవుడు తన ప్రేమ చేత తండ్రి చేర్చుకున్నాడు. తిరిగి కుమారుడికి ఉండే అన్ని అర్హతలు నా కుమారుడికి ఇచ్చాడు. ఈ రోజున మనం కూడా ఒకవేళ ఏమైనా దిగజారి పరిస్థితిలో ఉన్నామేమో, ఒక్కమారు ప్రభు దగ్గరికి వద్దాం, ప్రభు పాదాలను పట్టుకుందాం. బహుమానము పరదేశంలో ఉండే స్థితిని పొందుకున్నట్లుగా చాలా జాగ్రత్తగా ఆలోచనలు చేస్తూ మనము పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకుందాం. వెంటనే మారు మనసు అనుభవం పొందుతాం. తిరిగి ఆ మొదటి క్రియలను చేద్దాం. అలాగనే కెరియర్ గైడెన్స్లో ఒకవేళ నీకు సరైన గైడెన్స్ లేదనుకుంటున్నావా, నువ్వు జ్ఞాపకం చేసుకో. సామెతల గ్రంథం చదువు. జ్ఞానము యెహోవా వలన మాత్రమే వస్తుంది. యెహోవా యందు ఆ బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు గుప్తమై ఉన్నవని కొలస్సీ పత్రిక చెప్తుంది. యాకోబు పత్రికలో జ్ఞానము కొదువై ఉన్న యెడల నన్ను అడగవల్లని యొక్క వాక్యం సెలవిస్తుంది. మహోన్నతిని చోట నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు అనే మాటలను కీర్తనాకారుడు 91వ కీర్తనలో చెప్తున్నాడు. ఈ మాటలన్నీ నీకు గుర్తు చేస్తున్నాను ప్రియ సహోదరుడా, సహోదరి. ప్రేమపూర్వకంగా నిన్ను ఆహ్వానిస్తున్నాను. ప్రభు దగ్గరికి వద్దాం, ప్రభు చిత్తంలో ఉందాం, ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా ఉందాం. ఎఫెసు సంఘము కోరదగినది. ఎఫెసు సంఘము కష్టమును, శ్రమలను, సహనమును, దుష్టులను సహించలేని పరిస్థితి కలిగి ఉంది. అందుకనే ప్రేమ కలిగిన సంఘముగా ఉంది. ఒకవేళ అంత ప్రేమ కలిగిన సంఘం అయినప్పటికీ దిగజారిన లక్షణం కూడా ఉంది. ఆ దిగజారిన లక్షణంలో తిరిగి పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలా, మారు మనసు పొందాలా, తిరిగి ఆ మొదటి క్రియలను చేయాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఒకవేళ నీ కెరియర్లో ఏదైనా మార్కుల విషయంలో, నీ అకాడమిక్ విషయంలో ఏదన్నా ఇబ్బంది ఉండి నీవు దేవునికి దూరం అయిపోయావా, అమ్మా, సహోదరుడా, సహోదరి, కుమారుడా, కుమార్తె, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గర సమీపించు, ఆయన సన్నిధిలో మోకరించు, ప్రార్థన చేయి, తిరిగి ఆ మొదటి క్రియలను చేయి, మొదటి ఆ భక్తిని చూపించు, మొదటి ఆ విశ్వాసాన్ని చూపించు. దేవుడు నిన్ను తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. అనేక మంది భక్తులు తమ పరిస్థితుల్లో తప్పిపోయిన కుమారుడు ఒక్కడు మాత్రమే కాదు, తిరిగి వచ్చిన వారిని ఎంతమంది అవుతున్నారు, అంతమందిని తన కృపలో భద్రపరుస్తాడు. వారికి కావలసిన దీవెనలు ఇస్తాడు. తను నమ్ముకున్న వారిని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచడు. ఒకవేళ నీకు ఆలస్యం అవుతుంది, లేదా నాకు ఈ పరిస్థితిలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆలస్యమైనను మేలైన దానిని స్వతంత్రించుకుంటావు. ఆ రీతిగా మీరు ఎఫెస్సులాగా కోరదగినదిగా మీరు ఉండాలని నేను కోరుకుంటూ, మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, ఒకవేళ ఏదన్నా కొంచెం దూరంగా ఉంటే, కొంచెం దూరమైన స్థితిలో ఉంటే, నువ్వు ఏ స్థితిలో నుండి ఇక్కడికి పడిపోయావో, ఏ స్థితిలో నుండి దేవుడికి దూరం అయ్యావో అది జ్ఞాపకం చేసుకో. తిరిగి మారు మనసు పొందు, దేవునితో అంటుగట్టబడు. ఎందుకంటే ద్రాక్షావల్లిని నేను, తీగల మీరంతా. నాలో అంటుగట్టబడిన తీగ బహుగా ఫలిస్తుంది. దేవునితో అంటుగట్టబడదాం, తిరిగి ఆ మొదటి క్రియలను చేద్దాం, బహుగా ఫలిద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ యొక్క భవిష్యత్తును, మీ యొక్క తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.